ప్రభాస్ గారి స్పిరిట్ సినిమాతోని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు మరొక స్టార్ హీరో కుమారుడు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ జరుగుతుంది. మరి సందీప్ రెడ్డి వంగ గారి ప్లానింగ్ ఏంటబ్బా, ఎవరు కూడా అంతు చిక్కట్లేదు అని చెప్పేసి అనుకుంటారు. మరి ఆ స్టార్ హీరో తనయుడు ఎవరు, యాక్టర్గా చేస్తున్నాడు, అసలు ఏ ఫీల్డ్లోకి వస్తున్నాడు? ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ గారు ఆయన సినిమా వస్తుంది అంటే చాలా మందికి ఒక ఎనలేని హుషారు వస్తుంది అనమాట. నార్మల్ హీరోల అభిమానులకే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఆయన సినిమాకి ఫిదా అయిపోయారు. ఎందుకంటే ఆయన తీసినటువంటి అర్జున్ రెడ్డి కానీ ఆ తర్వాత వచ్చిన యానిమల్ కానీ రెండు కూడా పాత్ బ్రేకింగ్ మూవీస్ అని చెప్పొచ్చు అనమాట. సో అసలు ఇలా కూడా సినిమాలు తీస్తారా ఈ ఎక్స్టెండ్కి వెళ్ళి అనే విధంగా ఆయన సినిమాలు తీసి చూపించారు. సో మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రభాస్ గారితో స్పిరిట్ అనే సినిమాని తీస్తున్నారు అనమాట. సో అంటే నార్మల్ హీరోనే ఒక రూత్లెస్గా చూపించే ఆ మనిషి ఇంకా ప్రభాస్ గారిని పోలీస్గా చూపిస్తున్నారు. ఇంకెంత రూత్లెస్గా చూపిస్తారు, సో ఇంకెంత వైల్డ్ సీన్స్ ఉంటాయి, ఇంకెంత వైలెన్స్ ఉంటుందని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి అయితే ఆ తర్వాత చూసుకుంటే కనుక ప్రభాస్ గారి స్పిరిట్కి ఎవరెవరు వర్క్ చేస్తున్నారు ఏంటి, మరి హీరోయిన్లు ఎవరెవరినో తీసుకొస్తున్నారు. ఆల్రెడీ తృప్తి డిమిరి గారిని ఫైనల్ చేశారనమాట. సో చాలా పేర్ల తర్వాత ఇంకా చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు. మరి అయితే ఒక స్టార్ హీరో తనయుడు కూడా ఈ సినిమాతో లాంచ్ కాబోతున్నారు. అది యాక్టర్గా కాదు, అసిస్టెంట్ డైరెక్టర్గా అనమాట. రవితేజ గారి కొడుకు మహదాన్ భూపతిరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సినిమాలో అసిస్టెంట్గా చేరబోతున్నాడని తెలుస్తుంది. సో ఎక్కడో ఏదో ఒక లిస్ట్ వేసినప్పుడు దాంట్లో ఆయన పేరు కనిపించింది అనమాట. సో సోషల్ మీడియాలో అది బయటకు వచ్చి రవితేజ గారి అబ్బాయి ఇట్లా ఫస్ట్ హీరోగా కాకుండా ఇట్లా పని నేర్చుకుంటున్నాడు అని చెప్పి అందరూ గమనించుకున్నారు. సో అదే లిస్టులో త్రివిక్రమ్ గారి అబ్బాయి పేరు కూడా ఉందన్నమాట. సో ఇట్లా ఏంటంటే చాలామంది హీరోల పిల్లలు అట్లా నేర్చుకుంటారు కానీ అవి బయటకు రావన్నమాట. అంతకుముందు కూడా మెగాస్టార్ పిల్లలు కానీ అంతకుముందు కూడా బాలకృష్ణ గారి పిల్లలు కానీ ఏమేవో చేశారు కానీ అవి అక్కడ కూడా ఇదివరకు సోషల్ మీడియా లేక అవి బయటకు రాలేదు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చేసే అన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి ఈజీగా, ఎవరు దేనికి పని చేస్తున్నారు ఏంటి అని చెప్పి. సో ఒకంత అది మంచిదే, ఎందుకంటే పని అనేది నేర్చుకోవాలి, అన్ని క్రాఫ్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. హీరో అయినా డైరెక్టర్ అయినా దేనికైనా సరే ఒక నాలెడ్జ్తో వచ్చాడరా అని చెప్పుకుంటే కనుక అది చాలా ఒక ఇది ఉంటుందన్నమాట లాంచ్ అయ్యే టైంకి. సో మరి రవితేజ గారి అబ్బాయి అంటే ఆయన కూడా హీరో అవుతాడని చాలామంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి అది ఆయన రొటీన్కి భిన్నంగా హీరో కాకుండా డైరెక్టర్ అవుతానని చెప్పి ఇదేగారనమాట. మరి రీసెంట్గా మనం చూసుకుంటే దళపతి విజయ్ గారి అబ్బాయి కూడా డైరెక్టర్ అయ్యాడు, సందీప్ కిషన్ గారితో సినిమా తీస్తున్నాడు ఆయన. సో మరి అట్లా హీరోల కొడుకులు హీరో అవ్వాలని లేదు, డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అవ్వచ్చు. మరి మనం వింటున్నాం పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి అఖిరానందన్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ దాని వైపు చూస్తున్నాడు, హీరో అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి. మరి ఏదన్నా ఉంటే ఆవిడ రేణు దేశాయ్ గారు చెప్తా అన్నారు. సో ఈ విధంగా స్టార్ కిడ్స్ అందరూ కూడా ఇట్లా వాళ్ళ ప్యాషన్ వైపు వెళ్తూ, ఎందుకంటే వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ దొరికింది కాబట్టి చాలా ఈజీగా ఏ ఫీల్డ్లోకైనా వెళ్ళగలుగుతారు అనమాట. అటు డైరెక్షన్ అయినా సరే, అటు హీరో అయినా సరే, మ్యూజిక్ అయినా సరే, దేనికైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పేరెంట్స్ వాళ్ళకి కావాల్సినంత ప్లాట్ఫామ్ అయితే ఇస్తున్నారు. సో మరి దీన్ని ఎలా వినియోగించుకుంటారు రవితేజ గారి అబ్బాయి అనేది చూడాలి.